హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 28లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ ఈ రెండు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్ ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కి అయితే సిద్ధమవుతున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య ఈ పోర్ అయితే ఉండబోతుంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి బ్యాటింగ్లో బౌలింగ్లో బలం ఉంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బలం ఉందని చెప్పుకుంటూ రెండు బలమైన జట్ల మధ్య ఈ పోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే అద్భుతమైన ప్రదర్శన అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోనైతే ఆర్సీబీ అయితే ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమితో ఓవరాల్ ఆర్సీబీ వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 6 పాయింట్లతో నెట్ రన్ రేస్ వచ్చేసరికి +0.53 అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఆర్సీబీ మాత్రం అయితే మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. ప్లే ఆఫ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా మెరుగైన అవకాశాలు అయితే ఆర్సీబీకి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఆర్సీబీ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఈ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. 1-2 మ్యాచ్లు ఓడిపోయినా కానీ ఓవరాల్గా మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది. అయితే భారీ ఓటమి తర్వాత ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా గత మ్యాచ్లో ఓటమితో ప్లేయింగ్ లెవెన్ ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, జితేశ్వర్ శర్మ, లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ అజిర్వుడ్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి శ్రేయాంశ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆర్సీబీ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే కానీ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ కానీ పిల్సాల్ట్ మాత్రం అయితే ఓపెనింగ్ పొజిషన్లో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే నెలకొల్పుతున్నారు ప్రతి మ్యాచ్లోనూ. ఆ తర్వాత చూసుకుంటే దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, జితేశ్వర్ శర్మ మాత్రమైతే బిగ్ హిట్టింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు మిడిల్ ఆర్డర్ల పొజిషన్లో. ఆ తర్వాత చూసుకుంటే లివింగ్స్టోన్ కానీ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా మాత్రమైతే చివరిలో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. ఒక ఇద్దరు ప్లేయర్ మిస్ అయినా కానీ మిగతా ప్లేయర్ రాణించగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఆర్సీబీలో ఉండడం ఆర్సీబీకి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత మ్యాచ్ లాగా అందరు ప్లేయర్ విఫలమైతే ఓడిపోతుందో కానీ అందరు ప్లేయర్ రాణిస్తే మాత్రం అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్ కట్గా. ఆర్సీబీ బ్యాటింగ్లో వచ్చేసరికి ఎంత బలంగా ఉందో అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి సేమ్ అదే రేంజ్లో అయితే ఉండడం జరిగింది. భువనేశ్వర్ కుమార్, జోస్ అజిర్వుడ్, ఎస్ దయాల్తో కూడిన పేసింగ్ అటాక్ అయితే ఉండడం జరిగింది. స్పిన్ అటాక్లో చూస్తే శ్రేయాంశ్ శర్మ, కృణాల్ పాండ్యా స్పిన్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్లో ఏమైనా చిన్న లోపాలు ఉన్నా కానీ బౌలింగ్లో వచ్చేసరికి ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. ఆర్సీబీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్లేయర్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో కూడా బౌలర్స్ అయితే రాణించడం జరిగింది, బ్యాటర్లు మాత్రమే రాణించలేదు. మరి ఇప్పుడు రాజస్థాన్ రాయల్తో జరగబోయే మ్యాచ్లో ఓవరాల్గా అందరూ మంచిగా రాణిస్తే మాత్రం అయితే గెలుపు అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి మాత్రము. మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. ఆడిన 5 మ్యాచ్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది. 3 మ్యాచ్లో ఘోరంగా అయితే
ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో వరుస 2 మ్యాచ్లు ఓడిపోయి వరుస 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే ఘోరంగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి 58 పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి అయితే సవిచూడడం జరిగింది. ముఖ్యంగా మ్యాచ్లో ఓడిపోవడానికి మన రాజస్థాన్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనైతే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి కొంత మేరకు అయితే ఆకట్టుకున్నా కానీ అనుకున్నంత స్థాయిలో అయితే బౌలింగ్ వేయలేకపోయింది. 2 విభాగాల్లో విఫలం అవడంతో ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేదా అయితే చూడాలి. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైర్, శివం దుబే, వసీం అసరంగా, జోప్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార దేశపాండే వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శివం దుబే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ మైనస్లు ఎక్కడ ఉన్నాయంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించగలుగుతున్నారు బ్యాటింగ్ పొజిషన్లో. నితీష్ రాణా కానీ, రియాన్ పరాగ్ కానీ, హిట్మైర్ కానీ, శివం దుబే కానీ అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్లో అయితే రాణించలేకపోతున్నారు. ఒక మ్యాచ్లో రాణించగానే మరొక మ్యాచ్లో అయితే రాణించలేకపోతున్నారు. వాళ్ళ ఫామ్ మాత్రమైతే ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ అయితే నాన్ స్టాప్గా అయితే రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. వారితో పాటు వీళ్ళు కూడా రాణిస్తే మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్కి అయితే తిరుగుండదు. బ్యాటింగ్లోనే రాజస్థాన్ రాయల్కి అయితే భారీ లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్ నితీష్ రాణా, రియాన్ పరాగ్, హిట్మైర్ అయితే కన్ఫామ్గా రాణించాలి. లేకపోతే మాత్రమైతే బ్యాటింగ్లో దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్కి అయితే. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి గత మ్యాచ్లో బౌలింగ్లో కూడా పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఏ బౌలర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. అంతకుముందుకు 2 మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో ఆకట్టుకున్న గత మ్యాచ్లో అయితే విఫలం అవడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి వసీం అసరంగా కానీ, జోప్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార దేశపాండే వంటి అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార దేశపాండే మాత్రం అయితే కాన్స్టెంట్గా అయితే రాణిస్తున్నారు. జోప్రా ఆర్చర్ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే బౌలింగ్ వేయలేకపోతున్నాడు. వికెట్లు తీయడంలో సక్సెస్ అవుతలేడు. అదేవిధంగా పరుగులు అయితే ధారాళంగా అయితే ఇవ్వడం జరుగుతుంది జోప్రా ఆర్చర్ మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకున్న మాత్రం అయితే బౌలింగ్ పొజిషన్లో 5 ప్లేయర్లు సమిష్టి ప్రదర్శన రాణిస్తేనే మరోసారి అయితే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేస్తే మాత్రం రాజస్థాన్ రాయల్ కంటే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల్లో చూసుకుంటే మెయిన్ డిసడ్వాంటేజ్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోవడం మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది. పిచ్ మాత్రం అయితే బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా సహకరిస్తుందని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం పిచ్ పైన చూసుకుంటే దాదాపు 170 నుంచి 180 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. టాస్ మాత్రం అయితే కీలకంగా కాకపోవచ్చు. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం అయితే కొంచెం మంచు పడుతుంది కాబట్టి అప్పుడు బౌలింగ్ అంత సహకరించకపోవచ్చు. అప్పుడు బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు ఎక్కువ అయితే గెలవడం జరిగినాయి. పిచ్ పైన వచ్చేసరికి దాదాపు 170 నుంచి 180 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ పిచ్ పైన వచ్చేసరికి భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మరి ఎంత స్కోర్ నమోదైతే చూడాలి. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం సాధిస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.